నమస్కారం ప్రజలారా. నమస్కారం నమస్కారం నమస్కారం. ఎవరో కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మన రాయలసీమ అనంతపూర్కి సంబంధించినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఇప్పుడు గుండుకు ఇచ్చుకుంటానని చెప్పలేదు కానీ నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. అటు చూడు నన్ను బెదిరించేంత సీన్ లేదు నీకు చంద్రబాబు నాయుడు. అయిపోయింది, నువ్వు జన్మలో మళ్ళా ముఖ్యమంత్రి కాలేవు. గుండు కొట్టించుకుంటా నువ్వు ముఖ్యమంత్రి అయితే. జరుగుతుంది. గుండు గీచుకుంటారు, మీసం గీచుకుంటారు, ఎప్పుడు తీర్చుకుంటారు అంటూ కూడా మీ మీద బాగా ట్రోలింగ్ జరుగుతుంది. దీనిపై ఏమంటారు సార్? ఇట అమ్మోతున్నా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? చెప్పలేదు కానీ మీసం అయితే తీర్చుకుంటానన్నాను, తప్పనిసరిగా తీర్చుకుంటాను. ఎవరి చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. ఈయన మీద మన పెద్దోడు మనిషి, ఈయన మీద ఏందంటే ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. ఏంటో నా బతుకులా అయిపోయింది. ఎక్కడో ఎయిర్పోర్ట్ లో అమ్మాయితో కనపడ్డాడని, అదే విధంగా ఏదో సినిమా ప్రొడ్యూసర్ అని రకరకాలైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. మరి సోషల్ మీడియాలో మనోడిని తిప్పుతా ఉన్నారు. మనోడి ఎంత మంచోడు ఏందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ కానీ ఇటువంటివి ఎందుకు జరిగిందో మరి ఏందనేది ఒకసారి మనం అయితే విశ్లేషణ చేయాలి. ఎందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. చూడు, ఎందుకంటే మన పార్టీలో ఉండే నాయకులకు ఎవరికైనా డ్యామేజ్ జరిగితే ఖచ్చితంగా మన విశ్లేషణ ఉంటుందని రాష్ట్రంలో పిచ్చాడు సరే, అందులో భాగంగా వీడియోలు కూడా కొన్ని అయితే వచ్చినాయి. నేను కలగనేదాన్ని ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి. కలలు కానీ స్వాతంత్రం కూడా లేదు నాకు. సరే, ఆ వీడియోలు ఏందో ఒకసారి ఆ వీడియో కూడా మనం ప్లే చేసి చూద్దాం. ఆ తర్వాత మనం చర్చిద్దాం. వస్తాడు, ఏమవుతా ఇద్దరు నడుస్తాడు, ఎవరన్నా చూస్తారా లేదా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏందిరా సమ్మె కథ అని తిరుగుతాడు. అయిపోయింది. ఎవరు 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 ఏమైనా కాదంటే లంగమ్మ పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఆమె ఎవరినో తొడుకొని పోతా ఉన్నాడు. ఆమె కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఏమన్నా బంధువర్గం ఏమన్నా ఉండదేమో. దీనికి మీరు ఏమంటారు సార్? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. ఇప్పుడు మనం ఊరికే మాట్లాడకూడదు కదా. బంధువేమో లేదు అని అంటే ఏమన్నా తండ్రి లాంటి వయసు ఉండేటువంటి 50-60 సంవత్సరాలు ఉన్నాయి. తండ్రి లాగా తండ్రి వయసు ఉండదు. 60 ఏళ్ల వయసు నీకేం పోయే కాలం ఇది? బాగుందిరా, 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. మరి ఆమెను ఏదో మంచి సహృదయంతో ఏమన్నా యాడికన్నా పోతున్నారేమో. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదండి. వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను. మరి మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు కదా. ఇప్పుడు ఆమె కూడా ఏమన్నా బంధుత్వమో లేదంటే ఏమన్నా దగ్గర చుట్టాలో, మరి సినిమా ప్రొడ్యూసర్ కూడా ఏదో అంటారు. మరి మన ఇది వ్యాపారం. అరే గోకొని తినేటోడి దగ్గర గీక్కొని తినేటోడు వ్యాపారమారా? ఏదో తెలీదు. మరి ఆ కథ ఏందో వ్యవహారం ఏదో తెలియకుండా మన ఊరికే నిందలేయటం తప్పు కదా. లేదు కదా, తిట్టాల్సినవన్నీ తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. ఆపుకోలేకపోతున్నాను రా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇటాటి అన్ని కూడా చూసుకునేదానికి అన్న ఉన్నాడు. ఎవరు? మన జగనన్న. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుపోతుంది. వీడేమరు ఆడేడో తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగి. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ వేసి మన అమ్మంటి రాంబాబు గారిని సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. ఇలాంటి షోకులు చాలా కాలమైందిరా బాబు. సీనియర్ నాయకులైనటువంటి ఆయన గోరెంట్ల మాధవ్ గారిని ఇద్దరి పర్యవేక్షణలో అటు చూడు పందెం పెట్టుకున్నారా? పందెం అంటే చెప్పు, రెడీ మనం. మా ఇద్దరు ఎవరు పెద్దదైతే ఆ డ్రెస్ తీసుకుంటే మెదడు పని చేస్తాడు. నేనే పెద్ద అంత లేదు, నీకైనా పెద్ద నేను. ఇద్దరు ఎదవలే. నుంచి చూస్తున్నారా వాడు చేస్తాను వాడు బిల్డప్. ఒక క్రమశిక్షణ కమిటీని వేసి నిజాలు ఏందనేది కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తాడు అన్న. మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్.
ఏం బతుకులేమి. దీనికి మీరు ఏమంటారు సార్? అన్న ఉన్నాడు కాబట్టి మనకి ఊరికి ఇటువంటి వాటి మీద మనం ఏం పెద్ద రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇంత మంచి వాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఒక్కసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సార్. ప్రత్యేకించి పరీక్షలు అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతుంటుంది. మన పార్టీ ఎంత క్రమశిక్షణ కలిగిందో, మరి మన పార్టీలో ఉండేటువంటి నాయకులు ఎంత క్రమశిక్షణగా ఉంటారో అనేది కూడా రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి తెలుసు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? తెలుసు కాబట్టి గ్యారా ఇచ్చినారా అనేది అది వేరే విషయం అనుకో. అమ్మో 2 ప్లేయర్ కాంట్రా, ఇది చాలా హుషారున్నది ఇది. అంటే సరే చూద్దాం ఏందనేది. మరి తండ్రి లాంటి వయసు ఉండేవాడు ఎందుకు ఊరికే ఈ విధంగా చేస్తారుదో? ఒక తండ్రిలాగా భావించి ఉండొచ్చు కదా అమ్మాయి. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే అమ్మాయి నమస్తే అండి, నా పేరు సుమయ్య. ఇలా చూస్తే ఒక వీడియో, ఎయిర్పోర్ట్ వీడియో. ఆ ఎయిర్పోర్ట్ వీడియోకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో కామెంట్ చేసుకొని ఏదేదో పోస్ట్ చేస్తున్నారు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. చెయ్యకండి. అంటే రాజకీయం చేయొచ్చు, కానీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకండి దయచేసి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను వస్తాను బాబు. ఆగో, నాకు నిద్ర వస్తుందండి. మనం ఊరికే ఇది మాట్లాడుకుంటున్నాం తప్ప ఒక తండ్రిలాగా భావించవచ్చు కదా. ఆమె తండ్రిలాగా నన్ను ఆదుకుంటున్నాడు, తండ్రిలాగా నన్ను చూసాడుగా. ఏంటి బాబు అన్న? కొచ్చికి తీసుకొని పోతున్నాడు, ఆడ ఉండేటువంటి ప్రదేశాలు నాకు చూపించాడు, తండ్రి లాంటి వాడని భావించొచ్చి ఉండొచ్చు కదా ఆ అమ్మాయి. అంటే అమ్మాయి చుట్టరికం ఉంది, మాట్లాడుకుంటాం, ఇంటికి వెళ్ళడం, వాళ్ళు రావడం, మేం వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది. ఏం చేద్దామంటావు మరి? అమ్మా, నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిరుగు నడుచుకుంటానమ్మా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి, అది చూడండి. అదే విధంగా మనం నిజ నిజాలు అనేటి దగ్గరలో చూస్తాము. కెమెరా కాడ కూడా ఉన్నాడు ప్రకాశ్ అన్న, కెమెరా కూడా తీస్తాడు బా. అంటే అంత ఈ కెమెరాల దగ్గర మరి అదే విధంగా చూసే వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? అది గమనించారా? ఆ ముహూర్తం క్లాప్ కొట్టే దగ్గర మరి ఆమెను అంత దగ్గరగా ఉన్నాడు అంటే ఏదో దగ్గర బంధుత్వమే ఉంటది. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చూసాను నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట? తెలుగు ప్రజలకు మొట్ట కొడపడానికి మీరున్నారా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.